వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ అనే పేరుతో 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తాను, ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను దీనిని అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందరూ పాపం ఆశించారు. ఖరీఫ్ సీజన్ దాదాపుగా మిగతా జిల్లాలో పూర్తయింది, మన జిల్లాలో కూడా దాదాపుగా నాట్లు వేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే నెల్లూరు జిల్లా లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి విధానాలను చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో పెట్టుబడి సహాయం కింద 4 విడతలుగా 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి చెప్పిన దానికన్నా మిన్నగా 4 విడతలను 5 విడతలకు పొడిగించి 12,500 రూపాయలు 13,500 రూపాయలకు పెంచి 50,000 ఇస్తానని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 67,500 రూపాయలు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీ నిలబెట్టలేదు. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఈరోజు రైతాంగానికి సంబంధించి మొండి చేయి చూపడం జరిగింది. కాబట్టి వెంటనే ఈరోజు మన జిల్లా లాంటి దగ్గర వ్యవసాయ సీజన్ నాట్లు ప్రారంభమయ్యాయి కాబట్టి మీరు వెంటనే చెప్పినటువంటి విధంగా 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందించండి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం రూపంలో సమర్పించడం జరిగింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైతే ఏ పంట వేస్తారో ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెళ్ళి దాని మీద ఈ క్రాప్ నమోదు చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తే ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది, రైతు ఒక వంతు భరిస్తాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇచ్చేటువంటి ఒక వంతుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతుల వాటా కూడా దానికి సంబంధించినటువంటి ప్రీమియం 2 కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడం జరిగింది. దేశంలోనే ఉచిత పంటల బీమాకు నాంది పలికినటువంటి వ్యక్తిగా, దాన్ని సమర్థవంతంగా సంపూర్ణంగా కొనసాగించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే మీరు ఇష్టం వస్తే కట్టండి, లేకపోతే కట్టకండి, మీరు కడితే మీకు సంబంధించినటువంటి మ్యాచింగ్ షేర్ మాత్రం నేను ప్రీమియం కడతాను అని చెప్పి ఉచిత పంటల బీమాకు మంగళం పాడడం జరిగింది. ఆ మంగళం పాడినందువల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం, మీరైనా రైతుల కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరలా దాన్ని పునరుద్ధరించి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమాని కొనసాగించండి అని చెప్పాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఏదైతే ఉందో, విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేటువంటి వాళ్ళం. రైతుల ముంగిటికి చేరేది. ఈరోజు ఆ స్వస్తి పలికి దానికి ముందుగా డబ్బు కడితే మేము సొసైటీల ద్వారా మీకు లోడ్లు దించుతామని చెప్పి అవి కూడా పక్షపాత వైఖరితో కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఈరోజు గ్రామాల్లో యూరియా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏ విధంగా అయితే కొనసాగిందో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించారో రవాణా ఛార్జీలు తగ్గాయి. రైతులకు పాప విలువైనటువంటి సమయంలో ఎరువుల కోసం వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఇంటి ముంగిటికే చేర్చాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి అదే విధానాన్ని కొనసాగించి ఇప్పుడు కూడా రైతుల ముంగిటికే మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈ ఎరువుల పంపిణీ చేపట్టండి అని చెప్పి కోరడం. ధాన్యంతో పాటు ఈరోజు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అనేక రకాలైనటువంటి లావాదేవీలు దాదాపుగా 1,500 కోట్ల మేరకు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది.